హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజని. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మన తోటకైతే మా గురుగారు వచ్చారనమాట. ఆవిడ ఏం చేస్తుందో చూద్దాము. అంతా సర్చింగ్ చేస్తుంది అనమాట, చుట్టూ చూపిస్తాం మీకు, ఒకసారి చూసేయండి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి, మా గురుగారు అయితే సర్చింగ్ చేస్తున్నారు. గురు హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మా రజని గారి తోటకి వచ్చిన అనమాట. తోట అన్ని చెట్లు పెట్టిన, పూల చెట్లు అండ్ కాయగూరల చెట్లు అన్ని పెట్టిన అంటే చూద్దామని వచ్చాను అనమాట. ఈరోజు వంకాయలు కూడా బాగున్నాయి. ఈరోజు వంకాయలు తెంపుకుంటారు. మంచి లాతలు అయితే చిన్న చిన్నవి బాగున్నాయి. మార్కెట్కి వెళ్తే అయితే పెద్దగా ఉంటాయి, కానీ ఇక్కడ మనకు నచ్చినట్టుగా తెంపుకోవచ్చు. ఎంత లేతగా ఉన్నాయి కదా గురు. చాలా బాగుంది, అందుకని తెంపుకుంటున్నా. ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకొని, టమాటాలు అన్నీ మన ఊర్లలో ఒకప్పుడు కలిపి వండుకుంటాం కదా కూరలు అన్నీ. ఉల్లిపాయలు, మిరపకాయలు అన్నీ వేసి అట్లా వండుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. కొన్ని దాలు నా మందరం పెద్ద ఉంది కదా అది ఇచ్చారండి. కాదు, నువ్వు కూడా అనుకుంటున్నా మరి ఇవన్నీ పండ్లు మొక్కుతాయి. ఇల్లు ఉన్నాయి ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి అదే అంటున్నా, తెంపనండి. తెంపు గురు. ఓహో, చూడడానికి ఎంత బాగున్నాయి. ముదిరిపోతుంది దేవుడా. చాలా పెద్ద ముళ్ళు కూర్చుంది ఫ్రెండ్స్. ఈ డబ్బా అమ్మ ఉన్నది. ఎక్సైడ్ గురి. ఇంకా మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇవే తెంపినా, ఇవి ఇంకా చాలా ఉన్నాయి, డబాలు ఉన్నాయి. ఇంకా ఇవి నేను లాతలైతే చిన్న చిన్న తెంపిన. ఇదిగో ఇంత సైజ్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అవే చెట్లు కూడా ఉన్నాయి, కానీ వద్దుగా చాలు ఒకదాని పానానికి. ఇక దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా ఇక్కడనే ఉన్నాయి కాబట్టి మనకు అందుబాటులో ఇవి వేసుకోవాలి. అందుకే తోట కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇక దొరికిందిరా సంద అని చెప్పేసి అన్నీ తెంపుకుంటున్నా. అయినా ఎందుకంటే ఇక మా కోడళ్ళ కాబట్టి టెన్షన్ ఏమి ఉండదు నాకు. నీకంటే ఏముంది గురు, తీసుకెళ్ళు. అందుకే ఉంది. కొంచెం మంచిగా అయినాక, కొంచెం ఇంకా కాలేదు అయినాక ఉడకబెట్టుకొని తినాలి, తెంపుకొని బాగుంటుంది. తోటకూర తెంపుకుంటాం ఇప్పుడు. ఇక్కడ కడల పండు కనిపిస్తుంది ఇక్కడ, బాగుంటుంది. పెద్ద పెద్ద దంపు చూడండి ఫ్రెండ్స్, తోటకూర చాలా బాగుంది. ఇది న్యాచురల్ కాబట్టి దీంట్లో మందు అవి ఏం చల్లరు, కెమికల్ గిట్లా. ఇది న్యాచురల్ కాబట్టి చాలా బాగుంటుంది. అందుకనే తెంపుకుంటున్నా. వంకాయలు తెంపుకున్నా, తోటకూర తెంపుకున్నా, కళ్యామాకు తెంపుకున్నా, కొత్తిమీర తెంపుకున్నా, మళ్ళీ వచ్చేసి నన్ను కందికాయ తెంపుకున్నా.